అలిశెట్టి ప్రభాకర్ జీవన చిత్రణ మూడో భాగం. రచన బద్రి నర్సన్. స్వరం మరియు రూపకల్పన దాసరి నాగభూషణం. అలిశెట్టి ప్రభాకర్ జీవన చిత్రణ ఆలకిస్తూ వీక్షిస్తున్న అభిమానులందరికీ స్వాగతం. మొదటి 2 భాగాల్లోని ముఖ్యాంశాలు స్థూలంగా: ప్రభాకర్ సాహితీ మిత్రదీప్తి సహచర్యంలో తన కవిత్వాన్ని, చిత్రకళను సానబెట్టుకుంటూ కవిగా నిలదొక్కుకోవడం, తల్లి ప్రోద్బలంతో జగిత్యాలలోని తమ సొంత మడిగలో స్టూడియో పూర్ణిమ ప్రారంభించడం, ఇది మిత్రులందరూ కలుసుకోవడానికి కేంద్ర బిందువుగా మారడం, 1977లో వ్యయ ప్రయాసలు కోర్చి శివారెడ్డి గారి పీఠికతో ఎర్ర పావురాలు అన్న పేరుతో తొలి కవితా సంపుటి ప్రచురించడం, ఇందులోని వేశ్య కవితకు పాఠకుల నుండి విశేష ఆదరణ లభించడం, జగిత్యాల జైత్రయాత్ర ప్రభాకర్ సాహితీ జీవితంలో దిశానిర్దేశం చేయడం, 1980లో మంటల జెండాలు, చురకలు కవితా సంకలనాలను ప్రభాకర్ కవిత్వాన్ని ఎంతగానో అభిమానించే ప్రముఖ రచయిత, నిర్మాత ఎంవీఎల్ గారి ఆహ్వానం మేరకు నూజివీడు వెళ్ళి అక్కడ వీటిని ఆవిష్కరించడం అన్న అంశం వద్ద గత 2వ భాగాన్ని ఆపు చేయడం జరిగింది. ఇప్పుడు 3వ భాగంలో తదుపరి కథనం మీకోసం. ప్రభాకర్ జీవన చిత్రణ 3వ భాగం. రచయిత ఎంవీఎల్ ప్రభాకర్కు వీరాభిమాని. పత్రికల్లో వస్తున్న ఈయన కవిత్వాన్ని ఎంతగా అనుసరిస్తున్నాడో యువజ్యోతి శీర్షిక ద్వారా తెలిసేది. ఆంధ్రజ్యోతి సచిత్రవార పత్రికలో యువజ్యోతి పేరిట ఎంవీఎల్ ప్రశ్నలు జవాబులు నిర్వహించేవాడు. తన జవాబుల్లో తెలుగులోని మహామహా కవులను వదిలిపెట్టి ప్రభాకర్ కవితా పంక్తులను విరివిగా కోట్ చేసేవాడు. ప్రభాకర్ కవిత్వాన్ని మొట్టమొదటిసారిగా కోట్ చేసింది ఎంవీఎలే. రాసిన కవిత్వం ఒక సందర్భంగా ఉటంకించబడడం వల్ల కవి అక్షరానికి ప్రాయోజకత సిద్ధించినట్లే. కవితలో గుర్తుండిపోయే అంశం ఉంటే తప్ప కోట్ చేసేప్పుడు గుర్తుకు రాదు. ప్రభాకర్ 2 లేదా 3 పంక్తుల్లో ఒక ఇమేజ్ని ముగించడం వల్ల అవి ఉటంకింపులకు ఎంతో ఉపయుక్తంగా ఉండేవి. ఎంవీఎల్ కవి, రచయితయే కాకుండా ముత్యాల ముగ్గు సినిమాకు నిర్మాత, నూజివీడు కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. ప్రభాకర్ మంటల జెండాలు, చురకలు పుస్తకాల విడుదలను ఓ పండుగ వాతావరణంలో నిర్వహించాడు. విద్యార్థులంతా ప్రభాకర్ కవిత్వానికి అప్పటికే సుపరిచితులు. ఆయన ఆహ్వానం అందుకొని ప్రభాకర్తో పాటు ఆయన సహచరి భాగ్యం, దగ్గరి మిత్రులు దాసరి నాగభూషణం, సురేందర్లు వెళ్ళారు. సినీ దిగ్గజాలైన రావు గోపాలరావు, కొంగర జగ్గయ్య, బాపు, రమణలను ఎంవీఎల్ ఆనాటి సభకు ఆహ్వానించాడు. ఈ అవకాశం ప్రభాకర్ సినీ వినీలాకాశంలోకి వెళ్ళడానికి పనికొచ్చేది. సినిమాలకు రాస్తావా అన్న మాటను సైతం సున్నితంగా తిరస్కరించాడు. ఆ రంగుల ప్రపంచంపై ప్రభాకర్కు ఏనాడు సదభిప్రాయం లేదు. ప్రతి సినిమా పోస్టరు నెత్తుటిలో తడిసి వెండి తెరలన్నీ ఎర్ర జెండాలైతే విప్లవాలన్నీ వినోదభరితాలే అని అనడంలోనే సినిమా సామాజిక మార్పుకు వేదిక అనడం కాదనే అభిప్రాయం ఆయనలో ఉండేదని తెలుస్తోంది. తర్వాతి కాలంలో కూడా తమ సినిమాలకు మాటలు రాయమని, పాటలు రాయమని అడిగిన సినిమా వాళ్ళ ప్రతిపాదనను ఆయన అంగీకరించలేదు. మీ సినిమాల్లో నేను రాసిన వాక్యాలు వాడుకోవడం సైతం ఇష్టపడను అనేవాడు. అయినా తెలుగు సినిమాలలో ఆయన కవితోక్తులు కనిపిస్తూ ఉంటాయి.
ఆయన వేశ్య కవిత పడుపు వృత్తి ప్రధానంగా తీసిన ఓ సినిమాలో వినిపిస్తుంది. చిరంజీవి పోలీస్ ఆఫీసర్గా నటించిన ఓ చిత్రంలో కప్పు పైన కావు కావని అరిచేది కాకి, లాకప్పులోన చావు చావని పొడిచేది ఖాకి అని ఓ కవి అన్నట్లుగా అనే డైలాగు ఉంటుంది. ఈ ప్రస్తావనను పొడిగించే అవసరం లేదు. వాస్తవానికి ప్రభాకర్ విప్లవాన్ని నిజాయితీగా నిబద్ధతతో ప్రేమించినవాడు. తన తెగువ మేరకు దానికి చేరువయ్యే ప్రయత్నం చేశాడు. తన కవిత్వాన్ని సానపట్టడానికి, తన కవిత్వానికి ప్రయోజనాన్ని అందులోంచే ఎంచుకున్నాడు. తన కవిత్వాన్ని పలవరించేవారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనే ఆలోచన లేకుండా అక్షరం ఆచరణ జోడు గుర్రాలుగా చేసుకొని ముందుకు సాగాడు. కవిత్వాన్ని ప్రేమించడం అంటే ఉద్యమాన్ని ప్రేమించడమే, ఉద్యమాల్ని ప్రేమించడం అంటే త్యాగాల్ని ప్రేమించడమే. ఇలాంటి భావనలతో మెట్లు మెట్లుగా ఆయన విప్లవోద్యమ కవిగా రూపుదిద్దుకున్నాడు. పీడితుల పక్షాన నిలిచి పోరుతున్న క్రమంలో నిస్సంకోచంగా నా కలము కుంచే రెండూ ఉంటాయి అని రాతపూర్వకంగా ప్రకటించుకున్నాడు. మాటకు కట్టుబడి బతికాడు. 1980 చివరిలో ప్రభాకర్ కారణం ఏదైనా తన మకాం కరీంనగర్కు మార్చాడు. ముకురంపురలో తన చిన్ననాటి ఇల్లు ఉంది. ఆ ఇంట్లోకి మారి మంకమ్మ తోటలో స్టూడియో శిల్పిని ప్రారంభించాడు. అప్పటికి కరీంనగర్ పరిపూర్ణంగా ఎదిగిన పట్టణం. ప్రతి వ్యాపారంలోనూ పోటాపోటీ, లౌక్యంతో వ్యవహారాన్ని నడిపించాలి. నెమ్మదిగా కరీంనగర్లో కాలువనుకుంటున్న సమయంలో పిడుగులా దాదాపు 10 ఏళ్లుగా వేళ్ల మధ్య నిర్విరామంగా వెలిగిన సిగరెట్ల తాలూకు విషం ఊపిరితిత్తులపై ప్రభావం చూపింది. క్షయరూపంలో సిగరెట్ వాటిని ఛిద్రం చేయసాగింది. నోరు కట్టేసుకున్న వైద్యం మొదలైన దానికి తగ్గ విశ్రాంతి, పౌష్టికాహారం ఆయనకు అందలేదు. ఎంత ఆయాసమున్నా శక్తి సహకరించినంత మేరకు పొర్లాడేవాడు కానీ తాను పూర్తి స్థాయి రోగినని ఏనాడు భావించలేదు లేదా పట్టించుకోలేదు. రోజుకో ఇంజెక్షన్ తీసుకోవడం మినహా మిగతాదంతా శరా మామూలే. బలహీన శరీరాన్ని మందు తిప్పి తిప్పి కొడుతున్నా తట్టుకునేవాడే గాని ఎవరి ముందు నోరు విప్పేవాడు కాదు. చిన్ననాటి కరీంనగర్ మిత్రులు వివిధ ఉద్యోగాల్లో, వృత్తుల్లో స్థిరపడడంతో ఆయన కవిత్వాన్ని ప్రేమించే కొత్త మిత్ర బృందం, సాహితీ వాతావరణం ఆయనకు చేరువైంది. పాత్రికేయులు, పౌర హక్కుల నేతలు, వివిధ ఉద్యమ సంఘాల నాయకులు ప్రభాకర్తో అనుబంధం పెంచుకున్నారు. ప్రభాకర్ దృష్టిలో కవిత్వం కేవలం ప్రతిభా ప్రదర్శన కాదు, పాండిత్య ప్రకర్ష కానే కాదు. అదో భావజాల వాహకం, ఒక కరెంటు తీగ, ఒక ఆయుధం. అది సులభగ్రాహ్యం కావాలి. చదువరికి ఏదైనా నేర్పాలి, స్పష్టతనియ్యాలి, సరికొత్త చూపునియాలి. కవిత్వంలో అస్పష్టత ఓ అడ్డుగోడగా నిలుస్తుందని ఆయన బాధ. కవిత్వానికి లోతు, దావుడు మూతలు, అందం, అలంకరణ, లాక్షణికతలైన కాల పరిస్థితులను బట్టి కవి సందేశం జనసామాన్యానికి చేరే విధంగా చదవగానే అర్థమైపోవాలన్నది ఆయన వాదన. 1981లో కొందరు తెలుగు కవుల రచనలు భావదుర్భేద్యంగా ఉంటున్నాయని, వాటిలోని సంక్లిష్టత, లక్షిత చదువులను ఇబ్బంది పడుతున్నదని సాహితీ పేజీలకు ప్రభాకర్ వ్యాసాలు రాశాడు. ఆ అంశంపై ఓ చర్చను లేవనెత్తాడు. పండిత, అధ్యాపక కవులకు ఈయన వాదన కొరుకుడు పడలేదు. ప్రభాకర్ వాదనను అంగీకరించకపోవడంతో పాటు ఆయన కవిత్వాన్ని తమ సాహిత్య విలువల త్రాసులో పెట్టి అదంతా నాటు సరుకుగా ప్రచారం మొదలుపెట్టారు. ఈ భావన చివరిదాకా సాగిందని చెప్పుకోవచ్చు. ప్రభాకర్ కవిత్వం తెలుగు సాహిత్య చరిత్ర చదివి ఆ పట్టాలకు అనుగుణంగా లక్షణాలను పుణికిపుచ్చుకొని బయటపడ్డది కాదు.
గత సాహిత్యాన్ని చదువుగా సదుపాయంగా చదివి దానికి కొనసాగింపుగా రచనలు చేయడం సాంప్రదాయక నడక. ఆంగ్లంలోకి తర్జుమా అయిన వివిధ దేశాల కవిత్వం చదివి అందులోని విరుపులను వ్యక్తీకరణలను కొత్తగా తెలుగులోకి దింపడం అదో క్యాట్ వాక్. ప్రభాకర్ది ఈ రెంటికి భిన్నమైన ఊరుబాట. బాట ఏదైనా గమ్యం వైపు నడక సాగాలి. తన కవిత్వంలో భాగమైన జీవులను తనతో తీసుకెళ్లడం, కలుపుకుపోవడమే అక్షర విజయం. ప్రభాకర్ తన కవిత్వాన్ని ఎప్పుడైతే విప్లవోద్యమానికి ఉత్ప్రేరకంగా భావించాడో అప్పుడే ఆయనలో ఓ తాపసి జనించాడు. ఈ గమనంలో కష్టాలు కంటకాల్లా తగులుతాయని తెలిసి దేనికి వెరవకుండా తన పరిధిలో కవిత్వాన్ని మునుముందుకు నడిపించాలని, ఈ ప్రయాణంలో అలసి సొలసి ఎక్కడ రాలిపోయినా ఆ మైలురాయి వరకు తన వెంట విజయం సాగాల్సిందేనని దృఢంగా సంకల్పించాడు. ఆయన ఆలోచనల్లో రచనల్లో అది ప్రస్ఫుటంగా కనబడుతుంది. అందుకే తెలుగు కవిత్వంలో ప్రభాకర్ స్థాయిలో జనసామాన్యానికి చేరిన కలం యోధులను వెతుక్కోవలసిందే. కవిత్వంలో ఎంత ఎదుగుతున్నా తన తొలి ప్రేయసి చిత్రకళ ఆయనను మల్లుగొలిపింది. ఆయన ఫస్ట్ ఛాయిస్ కూడా బొమ్మలు వేయడమే. ఎక్కడ ఆర్ట్ వర్క్ కనబడినా అక్కడే ఆగిపోయి దానితో తాదాత్మ్యత చెందడం, కళాత్మకతను ఆస్వాదించడం ఆయనకు ఇష్టమైన పని. ప్రకృతి సహజ అందాలను కలబోసిన ఫోటోగ్రఫీని గుండెలకు హత్తుకునేవాడు. నలుపు తెలుపు పోర్ట్రైట్స్ ఆయనకు ఇష్టమైన ఫోటోలు. హృదయగతంగా ఆయన కళారాధకుడు. జగిత్యాలలో తట్టిన కవితా చిత్రాల ఆలోచన ప్రయోగాత్మకంగా పరిచయం చేయగా నూజివీడులో విజయవంతమైంది. ఓ క్రొత్త ప్రక్రియగా ఆకర్షించబడింది. ప్రత్యేకంగా యువతను విద్యార్థులను ఆకట్టుకుంది, ప్రభావితం చేసింది. పుస్తకం చదవడం కన్నా ప్రదర్శన పట్ల జనం ఆసక్తి కనబరచడం ఆయనలో ఉత్సాహాన్ని నింపింది. ఈ మార్గంలో తన ఆలోచనలను యువతకు చేరవేయాలని సంకల్పించాడు. కరీంనగర్లో ప్రభాకర్ తన దృష్టిని ప్రధానంగా కవితా చిత్రాల తయారీపైనే కేంద్రీకరించాడు. 1981లో చాలా సమయం వీటి కోసమే వెచ్చించాడు. దినమంతా స్టూడియో నడుపుతూ రాత్రుళ్ళు బొమ్మలు వేయడం కొన్ని నెలలుగా సాగింది. మరో ధ్యాస లేకుండా ముందు రూంలో చాపపరుచుకొని దాని నిండా కాగితాలు, కళా సామగ్రితో గంటల తరబడి పనిలో నిమగ్నమయ్యేవాడు. శారీరక మానసిక అలసట ముంచుకొచ్చి అక్కడే సోలిపోయేవాడు. డ్రాయింగ్ షీట్లపై కవితను చిత్రాన్ని పక్కపక్కన వేసి అలాంటి కళాఖండాలని దాదాపు 60 వరకు తయారు చేశాడు. అంతా ఒంటి చేత్తో పని. చాలా వరకు బొమ్మలను చుక్కలతో చిత్రించాడు. అది సమయం, శ్రమతో కూడుకున్న పని. అడుగడుగున ఆయాసంతో ఎద బరువెక్కుతున్నా మందులు, సరైన ఆహారం, విశ్రాంతి కోరుతున్న శరీరాన్ని దానికి భిన్నమైన దిశలో నడిపించాడు. బయటకు వెళ్ళినా ఊర్లో ఉన్న ప్యాంటు జేబులో ఇంజెక్షన్ బుడ్డి ఉంచుకునేవాడు. గుర్తుపెట్టుకుని వేయించుకునేవాడు. అయితే అధిక శ్రమ ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసేది. కండలు కరిగిన చేయి దండలకు సూదిపోటు దుర్భరంగా ఉండేది. సూది పొక్కలతో దండలు ఎండిన కట్టెలయ్యాయి. పౌష్టికాహారం, విశ్రాంతి లేమితో మందు శివాలెత్తేది. అయినా దయ్యంలా పట్టుకున్న కవిత్వం ఆయన్ను తన వెంట ఈడ్చుకుపోయేది. తన రక్త మాంసాలు పంచి తయారు చేసిన కవితా చిత్రాల యొక్క ప్రదర్శన కరీంనగర్ జిల్లా కళాశాలల్లో మొదలుపెట్టాడు. విశేష స్పందన లభించింది. అభిప్రాయాల కోసం పెట్టిన నోటుబుక్కులు నిండిపోయేవి. అప్పుడప్పుడే ఉన్నత చదువు వైపు వస్తున్న దిగువ మధ్యతరగతుల కుటుంబాల పిల్లలపై ప్రగతిశీల భావజాల పవనాలు కలగలిసి ప్రభాకర్ కవితా చిత్రాలు యువతకు కొత్త రకం టానిక్లా పనిచేశాయి.
ప్రదర్శన ఏర్పాట్లు చేసుకొని ఓ మూలన మౌనంగా కూర్చున్న ప్రభాకర్ను చూసి ఈయన వీటి సృష్టికర్తని ఆశ్చర్యపోయేవాళ్ళు, ఆసక్తిగా పలకరించేవాళ్ళు. కవితా చిత్రాల వార్త నోటిమాటగా ప్రచారమై మధ్యాహ్నం వరకు హాలు కిక్కిరిసిపోయేది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో వీటి ప్రదర్శన జరిగినప్పుడు హాలు ప్రిన్సిపాల్ ఛాంబర్ పక్కనే ఉంది. సాయంకాలమైన విద్యార్థుల రద్దీ తగ్గలేదు. తమ విద్యార్థులను ఇంతగా ఆకట్టుకుంటున్న ఆ ప్రదర్శన ఏమిటా అని ఆనాటి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బయటకొచ్చి తను బొమ్మలు ఆసక్తిగా చూడడం మొదలుపెట్టారు. పిల్లలు ప్రిన్సిపాల్కి ప్రభాకర్ను పరిచయం చేశారు. తెలుగురాని ఉపాధ్యాయ ఒక్కొక్క కవితను వాడుక హిందీలో మంచి ప్రవేశం ఉన్న ప్రభాకర్తో అనువదించుకొని విన్నారు. ప్రభాకర్ ప్రతిభను ప్రశంసించారు. ఆ రోజుల్లో వచ్చిన ఆదివారం వారపత్రిక ప్రతి సంచికలో ప్రభాకర్ కవితా చిత్రాన్ని అట్ట చివరి ముందు పేజీలో ప్రచురించింది. ఇలా క్రమం తప్పకుండా ఓ ఏడాది పాటు ప్రచురించింది. అసోసియేట్ ఎడిటర్ మారేమండ సీతారామయ్య ఆసక్తి మేరకు ప్రభాకర్ కవితా చిత్రాలు అందులో వచ్చాయి. అలా కవితా చిత్రాలు పాఠకలోకానికి సైతం పరిచయమై మరింత ప్రాచుర్యం పొందాయి. కరీంనగర్లో కళా సృష్టితో పాటు విప్లవోద్యమంతో ప్రభాకర్ అనుబంధం పూలదండలో దారంలా కొనసాగింది. ఇల్లు విరసం జిల్లా సమావేశాలకు కేంద్రమైంది. తీవ్ర నిర్బంధంలో సైతం తన ఇంటి తలుపులెప్పుడూ మూసి ఉంచలేదు. కళాన్ని కుంచెను మరింత బలంగా పట్టుకున్నాడు గాని సడలనీయలేదు. ప్రభాకర్ బలమైన కవియే. అయితే ఆయన కేవలం కవి మాత్రమే కాదు. ఆ రెండక్షరాలు ఆయన శ్రమను తూయలేవు. కేవలం కవితలు, బొమ్మలకే ఆయన ఆలోచనలు పరిమితం కాలేదు. ఆయన సాయుధుడి ఛాయలో అంతటి ధీరత్వంతో కలం పట్టుకుని నిలబడ్డవాడు. గాలి అనుకూలంగా ఉన్నప్పుడే తలుపులు తెరుచుకొని స్వేచ్ఛాగానం చేసి వేడిగాళ్ల తుఫానుకు అన్నీ బిడాయించుకొని మూలకు నక్కి ఋతువులతో నడిచే వాళ్ళలో విభిన్నుడు. కవితా చిత్రాల ప్రదర్శన కోసం హైదరాబాద్ నుండి పిలుపు వచ్చింది. బి నరసింగరావు, జయధీర్ తిరుమలరావుల సంకల్పంతో హైదరాబాద్ వైఎంసీఏ హాలులో 1982లో తొలిసారిగా నగరంలో ప్రభాకర్ కవితా చిత్రాల ప్రదర్శన ఏర్పాటైంది. దీనికి పూర్వం జరిగిన ఓ సంఘటన చెప్పుకోవాలి. నర్సన్, నందిని సిద్ధారెడ్డి ఓయూ ఆర్ట్స్ కాలేజీ లైబ్రరీలో అనుకోకుండా పక్కపక్కనే కూర్చొని ఏదో చదువుకుంటూ ఉండగా జయధీర్ తిరుమలరావు వచ్చి కరీంనగర్లో ఉండే అలిశెట్టి ప్రభాకర్ గురించి తెలిసిన మనిషి కావాలి అని సిద్ధారెడ్డిని అడిగారు. ఈయనను కలిస్తే ప్రభాకర్ను కలిసినట్లే అని పక్కనే ఉన్న నర్సన్ను చూయించాడు. కవితా చిత్రాల ప్రదర్శన ఆలోచన ఉందని నర్సన్తో చెప్పగానే వెంటనే ప్రభాకర్కు విషయము, తేదీ, వేదిక అన్నీ తెలుపుతూ కార్డు ముక్క రాశాడు. రేపు ప్రదర్శన అనగా రాత్రి 10 గంటల వరకు ప్రభాకర్ జాడలేదు. ఇక ఎదురు చూస్తే లాభం లేదనుకొని నర్సన్ కరీంనగర్ బస్సు ఎక్కాడు. 2 గంటల రాత్రి నర్సన్ ప్రభాకర్ను లేపి అడిగితే తనకు కార్డు అందనే లేదని చెప్పాడు. విషయమంతా వివరించి నర్సన్ ప్రభాకర్ను తీసుకొని అదే రాత్రి హైదరాబాద్ మొదటి బస్సు అందుకొని సమయానికి వైఎంసీఏ చేరుకున్నారు. ఆ రకంగా అనుకున్న ప్రకారం కవితా చిత్రాల ప్రదర్శన సఫలమైంది. ఆ ప్రదర్శనకు యువత ప్రవాహంలా వచ్చారు. ప్రెస్ రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు ప్రభాకర్ను చుట్టుముట్టారు. మర్నాడు పత్రికల్లో ఈ ప్రదర్శన వార్త ప్రముఖంగా వచ్చింది. ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రముఖ పాత్రికేయులు జి. కృష్ణ ఈ ప్రదర్శనపై చిత్రాలతో సహా ప్రశంసాత్మక వ్యాఖ్య చేయడం విశేషం. ఆ రోజుల్లో నగర కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ప్రగతిశీల భావాలదే పైచేయి. విద్యార్థి సంఘాలన్నీ
వారి ఆధీనంలోనే ఉండేవి. ఈ ప్రదర్శనను చూసిన వారు, వార్తల ద్వారా తెలుసుకున్నవారు తమ కళాశాలల్లో ప్రదర్శన ఏర్పాటు చేయాలని ప్రభాకర్ వెంటబడ్డారు. మహిళా కళాశాలలు ఇందుకు మినహాయింపు కావదు. నెలకు 2-3 సార్లు ప్రభాకర్ కరీంనగర్ నుండి హైదరాబాద్కు రాక తప్పేది కాదు. 2 బ్రీఫ్ కేసుల్లో బొమ్మలు నింపుకొని ఓ సంచి భుజాన వేసుకొని పిలిచిన చోట ప్రత్యక్షమయ్యేవాడు. యువతలో ఓ ఉత్సాహాన్ని, సమాజం పట్ల సరైన అవగాహనను, బాధ్యతను కల్పిస్తున్నానన్న సంతోషం ఆయనను నడిపించేది. ఆ అనారోగ్య పీడితుడికి విద్యార్థుల ఆదరణయే టానిక్లా పనిచేసేది. ప్రభాకర్కు వేలాడేసే తలలు, అలసత్వం, పిరికి, సోమరితనం అంటే పరమ అసహ్యం. యువత దీన్ని బారిన పడవద్దని తపన పడేవాడు. తాను చూస్తున్న లోకమే అందరూ చూస్తున్నా ఈ నిర్వీర్యత ఏమిటో ఆయనకు అంతుపట్టకపోయేది. అందుకే తన కవితా చిత్రాల్లో యువతకు ధైర్యం పోసే రచనల్ని ఎంచుకున్నాడు. ఇందులో ఉనికి కవితను ప్రధానంగా పేర్కొనాలి. ఆ కవితకు వేసిన చిత్రం కూడా సమఉజ్జీగా ఉంది. అలా సమాధిలా అంగుళం మేర కన్నా కదలకుండా పడుంటే ఎలా, కొన్నాళ్ళు పోతే నీ మీద నానా గడ్డి మొలిచి నీ ఉనికి నీకే తెలిసి చావదు. ఇంతే కవిత. కానీ భావం విస్ఫోటనం. ముడుచుకు పడుకున్న సోమరి చుట్టూ గడ్డి మొలిచినట్లు గడ్డిపోచల్లా గీసిన బొమ్మ ఆకట్టుకుంటుంది. చేతులుండి అటూ ఇటూ పీనుగుల్లా వేలాడితే వాటిని శాంతం నరికెయ్యడమే ధర్మం అంటాడు. అచేతనావస్థను తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. ప్రభాకర్ కేవలం కవి మాత్రమే కాదన్న అనుమానం రావలసిన వారికి వచ్చింది. ఓ రోజు రాత్రి 10 దాటాక స్టూడియో మూసివేస్తున్న ప్రభాకర్ ఎదురుగా జీపు ఆగింది. ప్రభాకర్ను అమాంతం ఎత్తుకుని జీపు వెనక సీట్లో వేసుకున్నారు. మంకమ్మ తోట నుండి ముకరంపుర దాకా జీపులోనే కొట్టి ఆయన ఇంటి మూల వద్ద నెట్టేశారు. ఇది ప్రభాకర్ స్వయంగా తన దగ్గరి మిత్రుల వద్ద పంచుకున్న ఓ అనుభవం. కరీంనగర్లో స్టూడియో ద్వారా వచ్చే ఆదాయం, మందులు, కుటుంబ పోషణకు బొటాబొటిగా సరిపోయేది. దినం సంపాదన దినంకే సరి. జగిత్యాలలో అవసరాన్ని మించి ఉండే ఆదాయం కరీంనగర్లో ఆడికాడికన్నట్లు ఉండేది. నిర్బంధం సెగతో ఊరు మారక తప్పని పరిస్థితి వచ్చింది. హైదరాబాద్లోని విద్యార్థుల అభిమానం, కొత్త పరిచయాలు ఆయన మనసును నగరానికి లాగాయి. ఇంతటితో ప్రభాకర్ జీవన చిత్రణ 3వ భాగం పూర్తయింది. గత 2 భాగాలు ఆదరించినట్లుగానే ఈ 3వ భాగాన్ని కూడా ఆదరిస్తారని అభిమానులందరికీ నా వినమ్ర ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ త్వరలో 4వ భాగంతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు. సర్వదా మీ క్షేమాన్ని కోరుకునే మీ దాసరి నాగభూషణం.